హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తల్లికి వందనం స్కీమ్ అమలుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 15 నాటికి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రతి ఏడాది 15,000 రూపాయల చొప్పున అందిస్తాం అని వెల్లడించారు. తల్లికి వందనం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇవ్వటం ఎంతోమంది ప్రజలను ఆనందపరిచింది. ఇది కూటమి నేతల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కొనసాగించే ఉద్దేశంతో చేపట్టిన పథకమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా వైసీపీ తన ప్రతిపక్షంతో అనేక రాద్ధాంతాలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నాయకులు సూపర్ 6 పథకాలపై రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజల మనోభావాలను ద్రోహంగా చెప్పబడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కాకినాడ జిల్లా సోమర్లకోటలో వేర్హౌస్ కార్పొరేషన్ గిడ్డంకులను ప్రారంభించిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ఈ ప్రకటనలు చేశారు. ఇక్కడ కొత్తగా ప్రారంభించిన గిడ్డంకులు రైతులకు, వ్యాపారులకు పెద్ద ఉపయోగం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే రైతుల ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసేందుకు ఈ విధానం తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకంపై కూడా ఏపీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ కూటమి ఈ పథకం కింద రైతులకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పథకం పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ నిధులను విడుదల చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏడాదికి 10,000 అందుతుండగా అదనంగా మరో 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. అయితే పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాకే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.